తప్పుడు కేసులతో జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేశారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. కూటమి ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతున్నందుకు 83 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. అక్రమంగా జైల్లోకి పంపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు కేతిరెడ్డి. కేసులు, అరెస్టులు, జైళ్లు తమకు కొత్త కాదని అన్నారు. ఇప్పటికీ ధర్మవరంలో 70% కల్తీ మద్యం దొరుకుతోందన్నారు. కల్తీ మద్యం తయారు చేసేది చంద్రబాబు జిల్లా నుంచి అని అన్నారు కేతిరెడ్డి. ఎవరో జనార్దన్ రావు అనే అతను ఎక్కడో కలిశాడని ఒక మెసేజ్ చూపించేసి అక్రమంగా పెట్టినాడు. ఈ రోజు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎక్కడే గాని కల్తీ మద్యం అనేది ఉండదు, తొక్కి నార తీస్తానని చెప్పేసి. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, జోగి రమేష్ గారిని 83 రోజులు జైల్లో పెట్టాడు కదా, మా ధర్మవరం లాంటి ప్రాంతంలో 70% ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతోంది. జైల్లో పెట్టినారు కదా, మరి ఎలా జరుగుతుంది? తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే, నీ బార్డర్ సైడ్ నుంచే. ఊర్లో ఎక్కడ బెల్ట్ షాప్ లేకోకుండా చేస్తానన్నావు. ఊరికి 4 ఉన్నాయి. ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది? వాళ్ళు వేలం పాటలో బెల్ట్ షాప్ మందు అమ్మితే వాళ్ళకి గిట్టుబాటు కాదు. కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు అవుతుంది. మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా. గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు. ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు. బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు. ఆ కాలాలు పోయినాయి. మీరు జైల్లో ఎంత మందిని వేస్తారో అంతకు 10ంతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాము, మాట్లాడతాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా కేసులు కొత్తే కాదు. మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని జైల్లోకి పోయి 16 నెలలు ఉన్నాడు. భయపడినామా లేకుంటే తోక ముడిచి ప్యాకప్ చేసినామా? కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణలతో ఒక బురద జల్లి కార్యక్రమం. డెఫినెట్ గా వీటినన్నింటినీ కూడా లీగల్ గా ఎదుర్కొంటాం. డెఫినెట్ గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని